వెల్కమ్ టు విరి వంటలు. బేబీకార్న్ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? ఈ బేబీకార్న్ బజ్జీలు కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఆనియన్తో పాటు తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. బేబీకార్న్ బజ్జీ తయారు చేయడానికి ముందుగా ఇలా వలవని మొక్కజొన్న కండలు తీసుకున్నాము. వలవనివే ఎందుకు తీసుకున్నాము అంటే ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకి మార్కెట్లో ఆల్రెడీ వలిచి ప్యాక్ చేసి అమ్ముతారు, అవైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇవి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బేబీకార్న్ని ఇలా వలిచిన తర్వాత వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క బేబీకార్న్ని ఇలా మధ్యలోకి కట్ చేసి మీకు ఎన్ని పీసెస్గా కావాలంటే అన్ని పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవడం వల్ల లోపల కార్న్ బాగా ఉడుకుతుంది, లేదంటే కొంచెం మెత్తగా పచ్చిగా ఉంటుంది. బజ్జీలు చేయడానికి కావలసిన బేబీకార్న్ పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం బ్యాటర్ని రెడీ చేసుకుందాం. బజ్జీల బ్యాటర్ అనగానే శనగపిండి కంపల్సరీ కదండి. సో ఎక్కువ క్వాంటిటీ శనగపిండే తీసుకుంటున్నాము. మేము ఇక్కడ 5 స్పూన్ల శనగపిండి యూజ్ చేస్తున్నాము. అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం వాము, 1 స్పూన్ సాల్ట్. ఈ సాల్ట్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇది పింక్ సాల్ట్. 1 స్పూన్ కారం వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ బీటర్ని యూస్ చేస్తున్నాను, దీంతో అయితే చక్కగా మిక్స్ అవుతుంది. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. చూసారా ఎలా ఉందో బ్యాటర్. ఇప్పుడు బేబీకార్న్ పీసెస్ని ఈ పిండిలో వేసుకోవాలి. తర్వాత ఇలా బేబీకార్న్ పీసెస్కి పిండి అన్ని వైపులా అంటేలాగా పీసెస్ని బ్యాటర్లో బాగా డిప్ చేయాలి. ఫోర్క్ యూజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. తర్వాత కళాయిలో ఇలా కొంచెం నూనె తీసుకొని, నూనె వేడెక్కిన తర్వాత బేబీకార్న్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. ఇలా చేత్తో కూడా బేబీకార్న్ బజ్జీలు వేసుకోవచ్చు. చూసారా ఎలా వేగాయో? గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి బౌల్లో వేసుకోవాలి. ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఈ బజ్జీలతో పాటు తింటే టేస్ట్ అదిరిపోతుంది. బేబీకార్న్ బజ్జీలు హెల్త్కి కూడా మంచిది, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మీరు కూడా వెళ్ళి ఈ వీకెండ్ యమ్మీ బేబీకార్న్ బజ్జీలు తయారు చేసుకోండి. ఇలాంటి మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసం, హెల్తీ రెమెడీస్ కోసం మా విరి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.